ఒక పెద్ద స్థలం యజమాని, ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద స్థలం ఉందంట ఒక యజమానికి, పెద్ద స్థలం. ఇది తూర్పు అనుకోండి, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. సో ఒక మూలకు ఒక చిన్న రూమ్ వేసాడు అనమాట. ఇది వేసిన 6 నెలలు సంవత్సరం కల్లా కంప్లీట్ మైనస్లోకి వెళ్ళిపోయాడు. రోజు అక్కడ పోయి ఉండేటోడు అనమాట ఆయన. ఓకేనా, మైనస్లోకి వెళ్ళిపోయాడు. సార్ పూర్తి నైరుతిలో కట్టవచ్చు అంటే నైరుతి అయిపోతే కట్టవచ్చు. దానికి మన కాంపౌండ్ వేసాడా అంటే ఇదే కాంపౌండ్ అది యూజ్ చేసుకుంటున్నాడు. చాలా పెద్ద స్థలం అంటే ఒక 5-6 ఎకరాల్లో, మరి ఎంత ఉందో తెలియదు, చాలా పెద్దదని చెప్పాడు ఆయన. ఫంక్షనల్ కోసం తీసుకున్నదనమాట, చాలా పెద్దది. సో ఇలా కట్టిన తర్వాత ఆయన మొత్తము మైనస్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పాడు అనమాట. సో కారణాలను అన్వేషించడంలో నేనేం చెప్పానంటే దీనికి సలహా ఒక కాంపౌండ్ వేస్తే సరిపోతుంది, ఒక 5-5 అడుగులు అట్లా వదిలిపెట్టేసి సరిపోతుందని చెప్పాను. కానీ అప్పట్లో దాని యొక్క క్లారిటీ నాకు లేకున్నా ఈ పాయింట్ అయితే నేను చెప్పడం జరిగింది. బట్ శాస్త్రంలో మన గాయత్రి వాస్తులో మళ్ళా దీనికి సంబంధించిన ప్రూఫ్ ఉందా అని అడిగారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఉంది 2065 పేజీ నెంబర్ గాయత్రి వాస్తులో చదువుకోండి. సో మళ్ళీ ప్రూఫ్స్ అంటారు మీరు. సో గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే అసలు తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉండొచ్చా అంటే 100% ఉండొచ్చు అని చెప్తారు. బట్ దట్ ఈస్ రాంగ్.